భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏది ప్రారంభం చేయండి ప్రార్థనతోటే ప్రారంభం. ప్రార్థనతో ప్రారంభమై మంగళంతో సమాప్తమవుతుంది. అందుకే ప్రార్థనని విడిచిపెట్టి బ్రతకకూడదు. చిన్న పిల్లలకి కూడా ఇంట్లో ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది తప్పకుండా నేర్పాలి. నేను ఈ విషయాన్ని ఏ విధమైనటువంటి గొప్పతనం కోసం నేను ప్రతిపాదించట్లేదు. చిన్నతనంలో మా అమ్మగారు పొద్దున్నే కాసిన పాలు తాగాలని ఉంటుంది కదా పిల్లలందరికీ. అమ్మ కాసిన పాలిస్తే తాగుతామమ్మా అంటే, తప్పకుండా పాలిస్తాను రా, గ్లాసులో పోసేస్తాను, సిద్ధంగా ఉన్నాయి. కానీ వెళ్ళి గబగబా స్నానం చేసి దేవుడి దగ్గర నిలబడి నాకు వినపడేటట్టుగా ఏది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పు, వెంటనే పాలిచ్చేస్తాను. మేము చిన్నతనంలో ఎందుకు చేశామంటే ఆ శ్లోకం ప్రార్థన, నేను మీతో నిజంగా చెప్తున్నాను, కేవలం మా అమ్మగారు గ్లాసులో పోసి పాలిస్తారని వెళ్ళి ఆ శ్లోకం మా అమ్మకి వినపడేటట్టు చదివేవాళ్ళం. కానీ మా అమ్మకి వినపడేటట్టు చదివినటువంటి ప్రార్థన ఇవాళ ప్రార్థన గురించి ప్రవచనం చేసేట్టు, జీవితంలో భగవంతుణ్ణి నమ్ముకుని బతికేట్టు చేసింది. తల్లిదండ్రుల నుంచి అందని సంస్కారం బిడ్డలకు ఎక్కడి నుంచి కలుగుతుంది? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అందుకే ప్రార్థనా శ్లోకముల పట్ల అంత నిబద్ధత ఉండాలి. తప్పకుండా మంచి మంచి ప్రార్థనా శ్లోకాలు కంఠగతమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళండి ఆ శ్లోకం చెప్పడం చేత కావాలి. శంకర భగవత్పాదులు మన కోసమని అటువంటి ప్రార్థనా శ్లోకాలను ఎన్నిటినో రచన చేశారు. శంకరాచార్యుల వారు అని పేరు పెట్టుకున్నారనుకోండి, అందులో ఆ శ్లోకం చదివితే దాని ఫలితం శంకరాచార్యుల వారికి ఎడుతుంది. అందుకే ఆయన తన పేరు పెట్టుకోలేదు, మాం అని నా నేను అన్నారు. ఇప్పుడు ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నేను అన్నప్పుడు ఫలితం నాకు వస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, సౌందర్యలహరిలో ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అని. అందులో శంకరాచార్యుల వారు ఐశ్వర్యం కలగడం దగ్గర నుంచి, అజ్ఞానం పోవడం దగ్గర నుంచి, చిట్ట చివరికి ఇక జన్మరాహిత్యం వరకు ఇవ్వగలిగినటువంటి పరదేవతని స్తోత్రం చేశారు ఒక్క శ్లోకంలో. అంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు మీరు ఎప్పుడైనా గమనించండి. ప్రార్థన అనేటటువంటిది అంత శక్తివంతమై ఉంటుంది. మహాభారతంలో భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజు గారు కృష్ణుణ్ణి దర్శనం చేద్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కృష్ణ భగవానుడు యోగముద్రలో ఉన్నాడు. ఆయన వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకొని ఉన్నాయి. ధర్మరాజు గారు తెల్లబోయాడు, ఇదేమిటి కృష్ణ భగవానుడు ధ్యానం చేస్తున్నాడు అని కాసేపు ఆగాడు. కృష్ణుడు కళ్ళు తెరిచాడు ధ్యానంలోంచి. కృష్ణ, అందరూ నిన్ను ధ్యానం చేస్తారు, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. మహానుభావుడైనటువంటి భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాడు. నన్ను ప్రార్థన చేస్తున్నాడు హృదయంలో. ఆయన చేస్తున్న ప్రార్థన వింటే నాకు రోమాంచితమైంది అర్జున, అది నాకు వినపడుతోందన్నాడు. ప్రార్థన అంత గొప్పది. మీరు త్రికరణ శుద్ధిగా నమ్మి భగవంతుణ్ణి చేసినటువంటి ప్రార్థన వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, అక్కరకొస్తుంది, కాపాడుతుంది. మీరు నన్ను నమ్మండి, ఇంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో కూర్చుని అబద్ధం ఆడుకుని బ్రతకవలసిన అగత్యం నాకు లేదు. శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి శ్లోకం ఒకటి సౌందర్య లహరిలో ఉంది. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః స్తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అని. నేను ఆ శ్లోకం చదివినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని, ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే,
అమ్మా, దేవలోకంలో ఉండేటటువంటి దేవతల యొక్క భార్యలు వాళ్ళకి ఏవైనా కోర్కెలు కలిగితే ఆ కోర్కెలను తీర్చుకోవడం కోసమని చెప్పి వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు. ఆ కల్పవృక్షంతో చెప్పుకుంటే కల్పవృక్షం చిగర్చి పువ్వులు పూసి కాయ కాసి పండై వాళ్ళ కోర్కెని తీరుస్తుంది. అమ్మా, వాళ్ళు అలా పట్టుకోవాలి కల్పవృక్షాన్ని. ఆవిడ ఎప్పుడో ఇస్తుందో పండుగ. మేము దరిద్రేభ్యో భద్రాం, దరిద్రుడంటే ఓ కోరిక తీరనివాడు. అమ్మా, మాకు ఈ లోకంలో లోటు లేదమ్మా. ఎందుకో తెలుసా? నీ పాదములున్నాయి మాకు, మేము ఒక్కసారి స్మరిస్తాం అంతే. ఒక్కసారి అమ్మా అంటాం. అలా అనేటప్పటికీ నువ్వు వింటావు. విని వెంటనే రక్షణ చేస్తావు. కాబట్టి మాకున్నంత అనుగ్రహం దేవతలకు ఎక్కడుందమ్మా? దేవతలు మాకన్నా దరిద్రులు నిజానికి. మేము అమ్మా అంటే నువ్వు పలుకుతావు. వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాలి. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిశిభిః. అమ్మవారి పాదాలకు ఉండేటటువంటి గోళ్ళు తెల్లగా చంద్రబింబంలా ఉంటాయి. కమలములు చంద్రబింబాన్ని చూస్తే ముకుళించుకుంటాయి. ఇంతమేం దేవేంద్రుడి భార్య అనుకున్న శచీదేవి ఇతర దేవతా స్త్రీలు కూడా అమ్మవారి పాదాలకున్న గోళ్ల కాంతులు చూసేటప్పటికి వాళ్ళ చేతులు ఇలా ముకిళించి నమస్కరిస్తారట. కానీ మనమో అమ్మా అని పిలిస్తే చాలు ఆర్తితో. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. అమ్మా అంటే చాలు రక్షిస్తావు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని తప్పకుండా లోకంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందడానికి ఇచ్చి ఉండి ఉంటారు. లేకుండా శంకరాచార్యులు వారి శ్లోకం ఎందుకు ఇస్తారు అని నేను నమ్మి బతుకుతూ ఉండేవాడిని. ఒకప్పుడు ఒక రాత్రి వేళ 11 గంటల వేళ గోదావరి కాలవ ఒడ్డున వెళ్ళిపోతున్నాను ఓ స్కూటర్ మీద. ఒక పిను ప్రమాదం ముంచుకొచ్చింది. అంతకన్నా ఏమనాలో నాకు అర్థం కాదు. ఒక ఆతతాయి వెనక ఒక పెద్ద లారీని డ్రైవ్ చేస్తున్నాడు. అతను ఉండవలసిన స్థితిలో లేదు. ఉన్మాదం కలిగించే పదార్థాన్ని సేవించి ఉన్నాడు. పక్కనున్నవాడు అలాగే ఉన్నాడు. పెద్ద నవ్వులు నవ్వుతూ నేను వెడుతున్నటువంటి స్కూటర్కి అంగుళం దూరం వరకు వచ్చేయడం. ఆ గుద్దేస్తాడేమో అని పెద్ద పెద్ద అరుపులు. నాతో నా స్నేహితుడు ఉన్నాడు ఇంకొక మోటార్ సైకిల్ మీద. అతని భార్య అయితే పెద్ద పెద్ద ఏడుపులు. ఆపితే ఏమవుతుందో ఆపకపోతే ఏమవుతుందో. నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది. వెంటనే నేను గట్టిగా ఈ శ్లోకం చదివాను. మీరు నమ్మండి, ఏడుకొండలవాడి పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నాను. ఏమైందో తెలియదు. ఈ శ్లోకం చదివిన ఉత్తర క్షణంలో ఆ లారీ మమ్మల్ని దాటిపోయి వెళ్ళిపోయింది. ఇక ఆ లారీ ఆగలేదు, మమ్మల్ని వెంబడించలేదు. క్షేమంగా వెళ్ళిపోయాం ఇంటికి. ఒక్కొక్క శ్లోకాన్ని పెద్దలు ఇచ్చారు అంటే ఆర్తితో ఉన్నప్పుడు అంత రక్షణనిస్తాయి. అందుకే భగవద్గీతలో ఈశ్వరుడు అంటాడు, ఎవరిని అడుగుతారా వాళ్ళకేమైనా కావాలంటే నన్నే అడుగుతారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ అన్నాడు. ఈ లోకంలో నలుగురు ఉంటారు. ఆర్తితో ఉన్నవాడు వాడైనా నన్నే అడుగుతాడు. జిజ్ఞాసు భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నవాడు ఉంటాడు, వాడు నన్నే అడుగుతాడు. అర్థార్థి డబ్బు కావాలన్నవాడు ఉంటాడు, దాచుకోవడానికి కాదు మంచి పనులు చేయడానికి, వాడు నన్నే అడుగుతాడు. జ్ఞాని నన్ను తెలుసుకున్నవాడు ఉంటాడు, నన్ను తెలుసుకున్నవాడు నేనే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, వాడు నన్నే ప్రార్థన చేస్తాడు. అదేమిటి? ఈశ్వరుడెవరో తెలిసిపోయినవాడు, ఈశ్వరుడైపోయినవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం ఏమిటి అంటే, సముద్రంలో నీళ్లే కెరటమై కెరటము సముద్రము అని రెండుగా కనబడి, కెరటం సముద్రంలోనే ప్రయాణించి సముద్రంలోనే విరిగిపోయి సముద్రంలో పడిపోయి సముద్రంలో కలిసిపోయినట్టు జ్ఞాని సముద్రం వంటి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఈశ్వరుని యందు పుట్టి ఈశ్వరుని యందు పెరిగి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఈశ్వరుడిలో కలిసిపోతాడు. సముద్రం కెరటం వేరా కాదు, కానీ రెండుగా కనపడినట్టు జ్ఞాని అలా ఉంటాడు. నలుగురు నన్నే ఆశ్రయిస్తారు. కానీ కోర్కెలు కోరవద్దని ఈశ్వరుడు ఎన్నడూ చెప్పలేదు. కోర్కె కావాలి అంటే ఈశ్వరుణ్ణే అడగాలి. ధార్మికమైన కోర్కెలు ఉంటాయి. నాకు పెళ్ళవ్వాలి, నాకు ఓ కొడుకు పుట్టాలి, నాకు ఓ కూతురు పుట్టాలి, ఎవరిని అడుగుతాం? ఈశ్వరుణ్ణే అడగాలి. కానీ మనిషి జీవితం అంతా కోర్కెలుగా వెళ్ళిపోకూడదు.
అది ఎప్పుడో అప్పుడు ఏ కోరిక లేకుండా వైరాగ్య సుఖం అంటారు. సుఖం రాని దుఃఖం రాని తాను కదలకుండా ఉండగలిగినటువంటి స్థితికి చేరుకోవాలి. అలా చేరుకోవడం కూడా ఎవరి వలన సాధ్యము అంటే ఈశ్వరానుగ్రహం చేత సాధ్యం. అందుకే అప్పుడు ఆ కోరిక ఏమవుతుంది అంటే అది కోరిక అని పిలవరు శాస్త్రంలో. అది కోరి కూడా కోరిక కానిదే. ఆ స్థాయికి నువ్వు చేరుకో. దాని ఉద్దేశ్యం ఏమిటంటే పండవని చెప్పడం. మనుష్య జన్మ యొక్క సాఫల్యాన్ని పొందు. అంతేకాని అస్తమానం కోరికలు కోరకూడదు అన్న మాటకు అర్థాన్ని యథార్థంగా కోరికలు కోరకూడదన్నారు అని కాదు దాని అర్థం. జీవితం అంతా కోరికలు కోరడముగా ఉండకూడదు. ఒక స్థాయికి వెళ్ళిన తరువాత పండిపోయారండి ఆయన అంటారు. ముచిక నుండి పండు తనంత తాను జారి పడిపోయినట్టు ఇక ఏ సంగము లేకుండా నిలబడగలగాలి. అదే పట్టు విడుపు అంటారు మన వాళ్ళు. ఆయనకి పట్టు విడుపు తెలుసండి అంటారు. ఎన్నాళ్ళు పట్టుకోవాలో తెలియాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియాలి. అందుకే మీరు ఎప్పుడైనా అద్భుతమైనటువంటి మన ఇతిహాసాలు పురాణాలు పరిశీలనం చేస్తే కొన్ని ప్రార్థనలు చదువుతూ ఉంటే ఎంత వైభవోపేతంగా ఉంటాయో. కుంతిదేవి జీవితంలో ఆవిడ పడినన్ని కష్టాలు బహుశಃ ఎవ్వరూ పడలేదు. ఆవిడలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా మీకు 1,000,000 మందిలో ఒక్కరు కూడా కనపడరు. అంత గొప్పది. అసలు స్త్రీకి సహజంగా ఉండేటటువంటి కొన్ని లక్షణాలు కూడా ఏవి పాడు చేసే ఉంటాయో అటువంటివి కూడా ఆమె యందు లేవు. ఒక స్త్రీ అన్న తర్వాత కొన్ని విషయాల్లో బాధపడి తీరుతుంది. వాటికి కూడా అతీతంగా బతికింది కుంతీదేవి. నేను అన్నాను కాబట్టి మీతో ఒక మాట అంటాను. ఎక్కడో పుట్టింది, కుంతిభోజునికి దత్తపుత్రికగా వచ్చింది. చిన్న పిల్ల. దుర్వాసో మహర్షి ఇంటికి వస్తే సేవ చేయమని ఈ పిల్లని పెట్టారు. ముక్కు మీద కోపం దుర్వాసో మహర్షికి. ఎంత గొప్ప సేవ చేసిందో. ఉదయం 8 గంటలకి లేచి సిద్ధం చేయి భోజనం వస్తున్నాననేవాడు. రాత్రి 2 గంటలకు వచ్చేవాడు. తినకూడదు అంత చక్కగా వడ్డించి పెట్టేది. మహానుభావుడు ఇంత సేవ చేస్తే వెళ్ళిపోయే ముందు నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వస్తాడు, నీ కోరిక తీరుస్తాడని వెళ్ళిపోయాడు మంత్రం ఇచ్చి, అడగకుండా. ఆవిడ బాల్య చాపల్యంతో ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసింది. ఎంత అద్భుతంగా ఉన్నాడో, ఒకసారి పిలుద్దామని పిలిచింది. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, పిలిస్తే అనుగ్రహించాలి. సూర్యుడు వచ్చి నువ్వు నన్ను నా వంటి బిడ్డ పుడితే ఎలా ఉంటాడో అనుకున్నావు కాబట్టి బిడ్డనిస్తున్నానని కర్ణుండిచ్చి వెళ్ళిపోయాడు. సహజ కవచ కుండలాలతో పుట్టాడు. వివాహపూర్వ సంతానం. ఎంత ప్రమాదమో చెప్తుంది భారతం. ఇప్పుడు నా బిడ్డ చెప్పలేకపోయింది. మనసు రాయి చేసుకుని గంగలో వదిలింది. పోనీ సంతోషంగా ఉందా? పాండురాజుని పెళ్ళాడింది. మహానుభావుడు అఖండమైనటువంటి భరతఖండాన్నంతటినీ పరిపాలించాడు ఆయన. అటువంటి పాండురాజుకి భార్య అయింది. ఒక ఆడదానికి జీవితంలో అన్నిటికన్నా పెద్ద కష్టం ఏమిటి అంటే తనకి సవతి రావడం. ఇంత మంచి భార్య కుంతిదేవి ఉండగా పాండురాజు మాద్రిని వివాహం చేసుకున్నాడు. మనసు సరిపెట్టుకుంది. అటువంటి పాండురాజు వేటకి వెళ్ళి మునిపత్ని ఇద్దరూ కూడా మృగరూపంలో సంగమిస్తుండగా బాణం వేశాడు. మునిశాపానికి గురయ్యాడు. నీవు నీ భార్యతో సంగమిస్తే మరణిస్తావని. ఒకనాడు అదుపు తప్పి మాద్రితో సంగమించబోయి మరణించాడు. మాద్రి అంది, పెద్ద భార్యవి నువ్వు సతీసాగమనం చేయాలి, కానీ నేను సతీసాగమనం చేసేస్తాను, ఎందుకంటే నేను పిల్లల్ని పెంచలేను, అవతల దుర్యోధనాదులు ఉన్నారు, మాటలు పడలేను, నువ్వు నా పిల్లల్ని కూడా పెంచమంది. అంతకన్నా ముందు ఇంకా పెద్ద విషోపరీక్ష. పాండురాజుకి పిల్లలు లేరు. దేవతల్ని కోరుకుంటే సంతానం ఇస్తారు, నాకు వరం ఉంది అంది కుంతీదేవి. ఆయన అన్నాడు, అయితే నువ్వు దేవతల వలన బిడ్డల్ని పొందు, నేను అనుమతిస్తున్నాను, వాళ్ళని ప్రార్థన చేసి సంతానాన్ని పొందన్నాడు. ప్రార్థన చేసింది. ధర్మరాజ అనుగ్రహం చేత ధర్మరాజుని పొందింది, వాయుదేవుని అనుగ్రహం చేత భీముణ్ణి పొందింది, ఇంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి పొందింది. సవతికి పిల్లలు లేరు, తనకి పిల్లలు ఉన్నారు. కొంచెం సంతోషం. పాండురాజు అన్నాడు, ఆ మంత్రం మాద్రికి కూడా ఉపదేశం చెయ్యి, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు. ఆమె సవతికి కూడా ఉపదేశం చేసింది. ఆమె అశ్వినీ దేవతల వలన నకుల సహదేవుల్ని పొందింది. ఏ తల్లికైనా తన కడుపున పుట్టిన బిడ్డలు ఎక్కువ. కుంతిదేవికి తన కడుపున పుట్టిన బిడ్డలు కాదు, మాద్రి కడుపున పుట్టిన నకుల సహదేవుల్ని ఎక్కువ ప్రేమించి పెద్ద చేసింది.
ఆవిడ పడిన కష్టాలు 1, 2 కాదు, ఇన్ని కష్టాలు అంతులేదు అసలు జీవితంలో. బిడ్డలు ప్రయోజకులయ్యారనుకుంది, జూదమాడి ఓడిపోయారు. అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే దుర్యోధనుడు ఇంట్లో ఉంటే పట్టాడు అన్నం పెట్టి ఏ మాటలు అంటాడో తట్టుకోలేనని ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి మహాతల్లి విదురుడి ఇంట్లో కాలక్షేపం చేసింది. అటువంటి తల్లి చిట్ట చివర కర్ణుడు తన బిడ్డడే అని తెలిసి పాండవుల కోసం వరమడిగింది. ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళని విడిచిపెడతానన్నాడు. ఎప్పుడూ నీకు 5 కొడుకులేనమ్మా అన్నాడు. ఆ కర్ణుడు మరణించాడు. చచ్చిపోయిన వాళ్ళందరికీ నువ్వులు నీళ్లు వదులుతున్నారు. కర్ణుడి పేరు వచ్చింది. ధృతరాష్ట్రుడు నావాడు కాడన్నాడు, ధర్మరాజు నావాడు కాడన్నాడు. కడుపులో దాచుకోలేక బయటికి కక్కేసింది. వాడు నా పెద్ద కొడుకురా అంది. ఎంత పని చేశావమ్మా, అన్నయ్యని చంపేశాం, పట్టం కట్టుకోవలసిన వాడు, ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు కూడా నిజము దాగకుండుగాక అన్నాడు. ఈ 1 కష్టమా 2 కష్టాలా, ఎన్ని కష్టాలు పడింది. ఇన్ని కష్టాలు పడ్డాక కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి కృష్ణుడు ఎదురుగుండా నిలబడి ఉండగా ఒక మాట అడిగింది. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఓ చోట తుమ్మముళ్ల చెట్టు ఒకటి వంగి వీపు చీరుతుంది. తుమ్మముళ్ల చెట్టు వీపు చీరిందని గంగ ఆగదు. ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేస్తాడు, అంతటి మహానుభావుడు స్నానం చేశాడని మురిసిపోదు. ఒక దుర్మార్గుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తాడు, బెంగ పెట్టుకుని నిలబడదు. ఒక చోట మంగళహారతులు ఇస్తారు, పూజిస్తున్నారని ఆగిపోదు. నడిచి నడిచి ఎవ్వరూ దారి చూపించకపోయినా చివరికి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి గంగానదిలా నేను నీ పాదముల యందు చేరిపోయేటట్టుగా ఇక నాకు ఈ పాండవుల యందు యాదవుల యందు మోహ విచ్ఛేదము చేయమని అడిగింది. అది మనిషికి చిట్ట చివర కోర్కెలకు అతీతమైన స్థితికి చేరడం అనే కోరిక పుట్టాలి. అప్పుడు అది కోరిక అయ్యి కూడా కోరిక కానిదవుతుంది. అప్పుడు పండాడంటారు. కాబట్టి ఒక్కొక్కరు చేసిన ప్రార్థన మీరు చదివితే ఇంత గొప్పగా ఉంటుందా? జీవన స్థితి అన్నది ఇలా ఉండాలా, ఈ స్థాయికి చేరుకోవాలా అనిపిస్తుంది. ఇమ్మని అడగడం తప్పు కాదు, కానీ దూర్జటి ఒకప్పుడు కాళహస్తీశ్వరుణ్ణి ఒక మాట అడిగాడు ప్రార్థన చేసి. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర. ఒకనాడు లోకం నన్ను నా వెంటపడి జేజేలు పలకని, ఒకనాడు నాకు సన్మాన పత్రాలు ఇవ్వని, ఒకనాడు నాకు పుష్పాభిషేకాలు చేయని, ఒకనాడు పూలదండలు వేయని, ఒకనాడు నన్ను తెగడని, ఒకనాడు నా మీద రాళ్లు విసరని, ఒకనాడు నన్ను నింద చేయని, ఈశ్వరా నాకేం సంబంధం లేకుండా నీ పాదముల యందు భక్తి చెడిపోకుండా నన్ను కాపాడు చాలన్నాడు. ప్రార్థనా శ్లోకాలు మీరు చదువుతుంటే ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. నిజంగా ఓ ఈశ్వరుణ్ణి ఇలా ప్రార్థన చెయ్యాలా అని మనకు అర్థమవుతుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రార్థన అనేటటువంటి దానికి అంత విశేషమైనటువంటి శక్తి సంపన్నత ఉన్నది. అందుకే ప్రార్థన అన్నది జీవితంలో నేర్చుకోవాలి తప్ప అన్నిటికీ ఏదో ఉంటేనే జరుగుతుంది అని అనుకోకూడదు. ఏమీ మీరు నయా పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా భగవంతుని యందు త్రికరణ శుద్ధిగా భక్తి ఉన్ననాడు మీరు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ప్రార్థన చేసినంత మాత్రం చేత పరమేశ్వరుడు వెంటపడేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రార్థన అన్నది ఎంత శక్తివంతమంటే ఒక్కొక్కసారి చేసినటువంటి ప్రార్థన పరమేశ్వరుణ్ణి కాదు దేవతలందరినీ అయోమయంలో ముంచెత్తుతుంది. అంత స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క ప్రార్థన. ఒకానొకప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది. ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరినీ పేరు పెట్టి పిలవలేదు.